పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది ఖమ్మం అర్బన్ పార్క్. సెలవు రోజులు, వీకెండ్లో అక్కడికి పెద్ద సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. అటవీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్లలోని అర్బన్ పార్క్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే పిల్లలు, పెద్దలు ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో పిక్నిక్ కు వెళ్లి ఎంజాయ్ చేసేలా ఇందులో సౌకర్యాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అటవీ సంరక్షణ చట్టం 1967 ప్రకారం ఖమ్మం అర్బన్ పార్కును 15 డిసెంబర్ 1977లో నిర్మాణం చేశారు. వెలుగుమట్ల రిజర్వ్ సర్వే నెంబర్ 183లో 269.32 ఎకరాలు, చింతకాని మండలం కొదుమూరు సర్వే నెంబర్ 534లో 276.08 మొత్తం 546 ఎకరాలతో రిజర్వ్ పార్కును ప్రారంభించారు. 2012 నుంచి 2015 వరకు జరిగిన భూ పోరాటాలు, తర్వాత జరిగిన భూ పంపిణీలో 534 సర్వే నెంబర్లోని 30 ఎకరాలు మినహా మిగిలిన భూమిని పుట్టకోట, రుద్రంకోట, కొదుమూరు మిగతా గ్రామాల రైతులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చింది. ప్రస్తుతం పార్కు 300 ఎకరాలకు పరిమితమైంది. దీనిలో 260 ఎకరాలకు చైన్ లింక్ ద్వారా హద్దులు ఏర్పాటు చేశారు. పార్కు నిర్మాణం జరిగి 47 ఏళ్లు పూర్తయింది. 2016లో అప్పటి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆనంద్ మోహన్ వెలుగుమట్ల పార్కుకు నందనవనంగా పేరు పెట్టారు. ప్రస్తుతం అర్బన్ పార్కుగా ప్రచారంలో ఉంది. ఆదివారం ఇక్కడ పార్కుకు వస్తూ ఉంటాము. ఇది ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుందండి. ఇంతకుముందు కంటే ఇక్కడ గేమ్స్ ఫెసిలిటీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, మొత్తం చెట్లు కానీ బాగున్నాయి. ఇలాంటి పార్కుకి వెళ్ళాలంటే కొత్తగూడెం, భద్రాద్రి అటు వైపు వెళ్తే కానీ ఇట్లాంటి వెదర్ కనపడదు ఎక్కడ కూడా. అట్లాంటిది ఖమ్మం నియర్ బై ఇంత పెద్ద పార్కు మేము ఎక్కడ రావడం మాకు సంతోషంగా ఉంది. పార్కు ప్రధాన గేట్ నుంచి పచ్చదనం మొదలవుతోంది. పార్కు లోపలికి వెళ్లే దారికి 2 వైపులా ఉన్న చెట్లు కళ్ళు తిప్పుకోనివ్వవు. పార్కులో రకరకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతూ ఆహ్వానం పలుకుతాయి. వాకింగ్ పాత్, సైకిల్ పాత్రలతో పాటు ఆకలి తీర్చేందుకు క్యాంటీన్లు, పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. తాగునీటి కుళాయిలు, సేద తీరే పగోడా, మోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. క్లాక్ టవర్ ఎంతో అందంగా నిర్మించారు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉందన్న పార్క్ అయితే. అంటే చాలా కూడా డెవలప్ చేశారు పార్క్ని కూడా. లైక్ అంటే గేమ్స్ అయినా కానీ పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కూడా బాగా డెవలప్ చేశారు. మెయిన్ థింగ్ ఇక్కడ మనకి నచ్చేది అంటే నాకు నచ్చిన పర్సనల్గా ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నంత ఫీల్ తర్వాత ఇంకా బాగుందన్న. ఎందుకంటే మెయిన్గా మనకి పీస్నెస్ ఉంది బాగా. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ చాలా పీస్ అయితే బాగుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్, యానిమల్స్ అయినా, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయినా కానీ, అండ్ పెద్దలు ఆడుకోవడానికి మన జిమ్ అలాంటివి కూడా చాలా డెవలప్ చేశారు. సో ఇంకోటి మన మెయిన్ థింగ్ ఏంటంటే మన ఖమ్మంలో ఉన్న పార్క్లో ది బెస్ట్ పార్క్ అంటే ఇదే అన్న. సెలవు రోజుల్లో కుటుంబాలతో కలిసి గడిపేందుకు అక్కడక్కడ హట్స్ ఉన్నాయి. సైక్లింగ్ కోసం పార్కులో సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ఫారెస్ట్ పార్క్ కావడంతో పార్కులోనే కనిపించే ప్రతి వస్తువు అచ్చం మొక్కను పోలి కనిపిస్తోంది. నవగ్రహాల మొక్కలు, రాసుల మొక్కలు సందర్శకులను అలరిస్తున్నాయి. ఇక్కడ చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మంచి వాతావరణం చాలా బాగుందండి, ప్రశాంతంగా. అసలు ఒక ఫారెస్ట్కి వెళ్ళినట్టే ఉందండి. ఇంతకుముందు మేము కొత్తగూడెం దగ్గరికి వెళ్ళాము, సేమ్ అలానే ఉంది. ఇంత పెద్ద ఫారెస్ట్ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉందండి. పిల్లలకి, పెద్దలకి అసలు ప్రశాంతమైన వాతావరణం కల్పించినందుకు థ్యాంక్స్ అండి. అడ్వెంచర్ పార్కుకు కొన్ని రోజులు మంచి ఆదరణ లభించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అడ్వెంచర్ పార్కులోని ఎక్విప్మెంట్స్ అన్నీ పాడైపోయాయి. 2016లో నాటి ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్ పార్కులో మొక్కలు నాటించి పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన ప్రభుత్వం నుంచి 5 కోట్లు మంజూరు చేయించారు. ఇప్పటికే పార్కుకు వెళ్లే సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులకు తుమ్మల ఇటీవల శంకుస్థాపన చేశారు. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు, బాగానే ఉంది అంతా. కానీ కొన్ని ఏంటంటే కొన్ని చోట్ల వాటర్ కొంచెం డ్యామేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కొంచెం ఎక్విప్మెంట్స్ ఎక్కువ, కొంచెం గేమ్స్ లాంటివి ఏమైనా పెట్టడానికి అంత ఆహ్లాదకరంగా అయితే బాగుంది. ఇంకొంచెం చెట్లు కానీ ఏదైనా మంచి ఆక్సిజన్, ఎలా మనకి ఇంకా ఇప్పుడు ఉన్న బయట పొల్యూషన్ బట్టి ఏంటంటే అంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది. సో దానివల్ల కొంచెం జనాలు కూడా వచ్చి కొంచెం అంత వాకింగ్ ట్రాక్ అలాంటివి చేస్తే ఇది ఎక్కువ దూరం కూడా లేదు. ఖమ్మం నుంచి ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అది వచ్చేసి అంతా మొత్తం చేస్తే వాళ్ళు వచ్చి ఏదైనా చేయడానికి ఉంటుంది. ఇందులో పూల మొక్కలతో పాటు భారీ వృక్షాలు, ఔషధ వృక్షాలు, మొక్కలు, సఫారీ వాహన, టూర్ వాహనాలు, సైక్లింగ్, జిమ్, వాకింగ్ ట్రాక్లు, యోగా షెడ్లు, పిల్లల పార్కులు, అడ్వెంచర్ గేమ్స్, రాశివనం, హైటెక్ నర్సరీ, ఓపెన్ లాన్, వాచ్ టవర్, పగోడా, రిఫ్రెష్మెంట్ జోన్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువకులు, అటవీ పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో రోజు ఖమ్మం అర్బన్ పార్కుకు వస్తుంటారు. జింకల పార్క్, జూ
పార్కును అందుబాటులోకి తెస్తే అర్బన్ పార్కుకు మరింత ఆదరణ లభిస్తుందంటున్నారు పర్యాటకులు. ఒక 50 మెంబర్స్ దాకా మేము మెంబర్స్ వచ్చినామండి వెలుగుమట్ల పార్కులో. ఇందులో వింత వింతగా అంటే చెట్లు, చాలా రకాలుగా చెట్లు ఉన్నాయి. మంచిగా విశాలంగా పిల్లలకి ఆడుకోవడానికి పార్కులు ఉన్నాయి. పార్కులో ఉన్నాయి ఏంటంటే జారుడు బండ అని, ఉయ్యాలని ఆడుకునేది. మళ్ళీ పిల్లలకి మంచిగా ఒక ఫ్రీడంగా ఉందండి. పిల్లలకి ఆడుకోవడానికి ఈ వెలుగుమట్ల పార్కులో సైక్లింగ్ అని మళ్ళీ కొన్ని ఉన్నాయి. వెలుగుమట్ల పార్క్ అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నగరానికి ఆనుకొని 500 ఎకరాల పార్కు ఉండడం ప్రజల అదృష్టమన్నారు. పార్కును మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఒక పట్టణంలో 500 ఎకరం ఎకో పార్క్ దొరకటం అనేది మన అదృష్టం. నేను ఆ ప్రభుత్వంలోనే కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మానికి ప్రపోజ్ చేయటం, ప్రిలిమినరీ వర్క్స్ అన్ని జరగటం జరిగింది. కానీ ఆ పనులన్నీ కూడా మళ్ళీ శిథిలమై కూర్చున్నాయి. మళ్ళీ వాటన్నింటినీ పునరుద్ధరించడంతో పాటు ఖమ్మం పట్టణానికే కాకుండా, ఈ జిల్లా ప్రజలకే కాకుండా, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి జూ పార్క్ లాంటిది అన్ని వయసులో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్కి ఏ రకంగా సందర్శకులు వెళ్ళి సేద తీరుతున్నారో, ఆనందిస్తున్నారో అటువంటి పరిస్థితి మన వెలుగుమట్లకు రావాలనేది మా ఉద్దేశం. పిల్లలు పెద్దలతో పాటు బయట నుంచి పర్యాటకులను ఆకట్టుకునేలా అర్బన్ పార్క్ ను తయారు చేసే పనిలో ఉన్నారు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.